పిల్లలకి మనం ఎంత ఆస్తి ఇచ్చాము అన్నదానికంటే ప్రస్తుత రోజుల్లో మనం వాళ్ళతో ఎంతసేపు గడుపుతున్నాం, వాళ్ళకి మనం ఎంత సమయం ఇస్తున్నాం, వాళ్ళతో మనం ఎంత ప్రేమగా ఉంటున్నాం, అసలు మనం వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం అన్నది చాలా ముఖ్యమైన విషయం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండీ చిన్ని థాట్స్. ఈ వీడియోలో నేను ముఖ్యంగా తల్లిదండ్రులుగా మనం పిల్లలతో ఎలా వ్యవహరించాలి అనేది నాకు తెలిసినంత, ఇంకా నేను తెలుసుకున్నది కలిపి మీకు షేర్ చేయాలి అనే ఉద్దేశ్యంతో ఈ వీడియో చేస్తున్నానండి. రోజుకి ఎన్నో గంటలు ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటారు కదా. సో ఈ వీడియోని అట్లీస్ట్ మీ పనులు చేసుకుంటూ అయినా సరే వింటే ఇది మీ పిల్లల కోసం ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా మనమందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పిల్లల్ని కనడం గొప్ప కాదు, వాళ్ళకి ఎంతో కొంత ఆస్తి సంపాదించి ఇవ్వటము గొప్ప కాదు. వాళ్ళను మనం ఎంత ఓర్పుగా నేర్పుగా పెంచగలుగుతున్నాం అన్నదే గొప్ప. ప్రతి తల్లిదండ్రుల కోరిక ఒక్కటే, అదేంటంటే నా పిల్లలు జీవితంలో మంచి స్థాయిలో ఉండాలి అని అనుకుంటారు. కానీ పిల్లలు నిజంగా మంచి స్థాయికి చేరడానికి డబ్బు అవసరమా, చదువు అవసరమా, తెలివితేటలు అవసరమా, లేదా వారి ప్రవర్తన ముఖ్యమా, లేదా నైతిక విలువలు అవసరమా అన్నది ఆలోచిస్తే, ఒక వ్యక్తి ఇవన్నీ కూడా తన జీవితంలో బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మాత్రమే నిజంగా ఉన్నత స్థాయిలో ఉన్నట్టు. భార్యాభర్తలు తరచూ గొడవ పడుతూ ఉంటే వాళ్ళని చూసి పిల్లలు భయపడుతూ ఉంటారు. అలాగే ఎప్పుడేం జరుగుతుందిరా దేవుడా అని ఇంట్లో అయినా సరే ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతారు. కాబట్టి మీ స్ట్రెస్ యొక్క ప్రభావము, మీ ఈగో యొక్క ప్రభావము పిల్లలపైన పడకుండా ఉండటం కోసం మీరు వాటిని కంట్రోల్లో పెట్టుకోండి. పిల్లలు మొదట ఏదైనా నేర్చుకునేది తల్లిదండ్రుల దగ్గర నుండే. అంటే తల్లిదండ్రులు స్క్రీన్ చూస్తూ ఉంటే పిల్లలు కూడా స్క్రీన్ చూడడానికే ఇష్టపడతారు. అలాగే తల్లిదండ్రులు పొలైట్గా కాకుండా కోపంగా హార్ష్గా మాట్లాడితే పిల్లలు కూడా అలాగే మాట్లాడటం నేర్చుకుంటారు. అలాగే పిల్లలు లేటుగా పడుకోవటం, ఇంకా మిగిలిన చెడు అలవాట్లన్నీ కూడా తల్లిదండ్రుల అలవాట్లు, వారి యొక్క ప్రవర్తనను బట్టే నేర్చుకుంటారు. వాస్తవంగా చెప్పాలంటే ఒక పిల్లవాడు 20 నుంచి 24 సంవత్సరాల వరకు కూడా తన యొక్క మెదడు ఎదుగుతూనే ఉంటుంది. అంటే పూర్తిగా ఏది మంచి ఏది చెడు అనేది అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి 20 లేదా 24 సంవత్సరాలు అనేది పడుతుందన్నమాట. చాలామంది ఒక నిర్ణీత వయస్సును బట్టి, అంటే 18 సంవత్సరాలు నిండితేనో 12 సంవత్సరాలకే పెద్దవాళ్ళు అయిపోయారు అని భావిస్తుంటారు. కానీ మంచి చెడు తెలుసుకోవాలంటే ఒక పిల్లవాడికి 24 సంవత్సరాలు అనేది ఖచ్చితంగా పడుతుంది. పెద్దవాళ్ళుగా మనము పిల్లలు తప్పు చేస్తే క్షమించే గుణము, అలాగే వారికి ఏది మంచో ఏది చెడో తెలియచేసి వారిని సరైన మార్గంలో నడిపించేటువంటి ఓర్పు నేర్పు అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి. పిల్లల్ని ఎప్పుడూ ఇంకొకరితో పోల్చకండి. మీరు ఎదుటి పిల్లల్లో మంచి విషయాలను కానీ, గుడ్ హ్యాబిట్స్ని కానీ, అచీవ్మెంట్స్ని కానీ, స్కిల్స్ని కానీ నోటీస్ చేసినప్పుడు మీరు డైరెక్ట్గా వాటిని పిల్లలతో పంచుకోకండి. అంటే వాళ్ళు మీకంటే గ్రేటు, మీరు వేస్ట్ అన్నట్లుగా కాకుండా, మీరు నోటీస్ చేసిన విషయాలను మీ పిల్లల్లో డెవలప్ చేయడానికి వాళ్ళకి మీ వంతుగా హెల్ప్ చేస్తూ ఆ విషయాల్లో మీ పిల్లలు కూడా డెవలప్ అయ్యేలాగా చూసుకోండి. అంతేకాని వాళ్ళ యొక్క అసమర్థతను పదే పదే ఎత్తి చూపకూడదు. పిల్లలు పుట్టినప్పుడు ఒక మట్టి ముద్ద లాంటి వాళ్ళు. ఒక మట్టి ముద్ద కుమ్మరి ఏ ఆకారంలో మార్చితే ఆ మట్టి ముద్ద ఆ ఆకారంలోకి మారినట్లు పిల్లలు కూడా వారు ఏం చూస్తే అదే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మట్టి ముద్దలా ఈ లోకంలోకి వచ్చిన పిల్లలు తల్లిదండ్రులను కానీ, వారి చుట్టూ ఉండే సమాజంలోని మనుషులను కానీ చూసి ఎన్నో నేర్చుకుంటారు, ఎన్నో తెలుసుకుంటారు. కాబట్టి వాళ్ళు చెడు మార్గంలో వెళ్తున్నా, వాళ్ళు తప్పులు చేస్తున్నా వాటిని సరిదిద్దే బాధ్యత తల్లిదండ్రులుగా మనమే చేయాలి. పిల్లలకు వారి యొక్క భావాలను మీతో స్వతంత్రంగా
నేర్చుకునే అవకాశం కల్పించండి. అంటే వారు ఏదైనా తప్పు చేసినప్పుడు మీకు చెప్పుకోవడానికి భయపడేటట్టు కాకుండా వారు చేసిన తప్పును కూడా మీతో ఫ్రీగా చెప్పుకునే అవకాశం వాళ్లకు కల్పిస్తే అప్పుడు వాడు తప్పు చేస్తున్నాడా లేదా అనేది మనకి తెలుస్తుంది. ఆ దారి నుండి వారిని సరైన మార్గంలో నడిపించడానికి కూడా మనకి అవకాశం దొరుకుతుంది. అలా కాకుండా తప్పు చేస్తే ఇంట్లో చెబితే కొడతారు అనే భయంతోనే వాడు తప్పు చేసినా కూడా కవర్ చేసుకుంటే ఇక దాన్ని సరిచేసే అవకాశం తల్లిదండ్రులకు కలగదు. డిసిప్లిన్ పేరుతో కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను ట్యూషన్స్‌కని, ఆ క్లాస్ అని, ఈ క్లాస్ అని రోజంతా వాళ్ళు బిజీగా ఉండేటట్టు చూస్తారు. కానీ యాక్చువల్‌గా చెప్పాలంటే వాళ్ళు పిల్లలు, యంత్రాలు కాదు. వాళ్లకు కూడా మానసిక, శారీరక అలసట ఉంటుందని మనం తెలుసుకోవాలి. మనం వాళ్ళను కన్నాం కాబట్టి ఎంతసేపు మనం చెప్పింది వినాలి, మనకు నచ్చింది చేయాలి అని కాకుండా వాళ్ళను కూడా స్వేచ్ఛగా ఆలోచించనివ్వండి, స్వేచ్ఛగా జీవించనివ్వండి. మనకి ఆకలి వేసినప్పుడు మాత్రమే తింటాం. అదే ఆకలి లేదంటే మానేస్తాం కదా! అలాగే పిల్లలకు కూడా ఆకలి లేదు లేదా మనం పెట్టిన పదార్థం తినటం వాళ్ళకి అస్సలు ససేమిరా ఇష్టం లేదు అన్నప్పుడు వారిని అలా ఫ్రీగా వదిలేయండి. అంతేగాని ఖచ్చితంగా తినాలి అని బలవంతం చేయకండి. అలా మనల్ని ఎవరైనా బలవంతం చేస్తే మనకెలా ఉంటుంది? సేమ్ పిల్లలకి కూడా మనం బలవంతం చేసినప్పుడు అలాగే ఉంటుంది అని అర్థం చేసుకోండి. పిల్లలు వాళ్ళకి వాళ్ళే ఏది మంచి, ఏది చెడు, బాధ్యత, క్రమశిక్షణ అన్నీ తెలుసుకునేలాగా మీరు గైడ్ చేయండి అంతే. సో ఓవరాల్‌గా నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి మనం ఒక గైడ్ లాగా ఉండాలి ప్రతి విషయంలోనూ. అంతేకాని వాళ్ళను మరీ నిర్బంధించే జైలర్ లాగా ఉండకూడదు. పెద్దయ్యాక ఎలాగో బరువు, బాధ్యతలు, బాధలు, ఒత్తిడి లాంటివి తప్పవు కదా! సో ప్రస్తుతం వాళ్ళ బాల్యాన్ని ఎంజాయ్ చేయనివ్వండి. జీవితంలో వాళ్ళ బాల్యం వాళ్ళకి ఒక తియ్యని జ్ఞాపకంగా ఉండాలి. ఈ వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.